ఆనలు చిన్న బ్రేక్ ఇచ్చినట్టే కొడుతుందిల్లా. ఇవాళ తుప్పుడు తుప్పుడు తప్పితే గట్టిగా ఏం బల్లే. మీ కాడ ఎట్లున్నదో కానీ ముందైతే హెడ్లైన్ చూడుండ్రి, అన్ని ముచ్చట్లు చెప్పుకుందాం. చిన్న బ్రేక్ పడ్డది వానలకు, వరద పెరిగింది ప్రాజెక్టులకు. పక్కా కుట్ర చేసిండట కేటీఆర్ సారు. 25కు వాయిదా పడ్డ కార్ రేసు కేసు. గణపతి దాటొద్దట 16 ఫీట్లు, తీసుకుపోతానికైతే అట పాటలు. వరుసగా వీడియోలు ఇడుస్తున్న ప్రధాని, ప్రతిపక్షాల పిలుపు పార్లమెంటుకు రమ్మని. చూపించిండ్రు చందాల దొంగతనం, గుడి పేరుతోటి చేస్తుండ్రట రాజకీయం. పెద్ది సుదర్శన్ రెడ్డి సారుకు వీడ్కోలు. చెరువే ఊరికి ఆదెరువు, అది నిండితే పంట వండుతుంది, పంట వండితే రైతు చేతిలో పైకం ఉంటుంది, పైకం ఉంటే పతొక్కటి నడుస్తుంది. అందుకే పట్నంలో వద్దు వద్దు అంటున్నా ఊర్ల పొంట కొట్టు కొట్టు అంటారు ఆనలు. ఈ 3 రోజుల కాంచి గట్టిగానే పడ్డాయి, కొంత ముసురు సుత పెట్టే. మీది రాష్ట్రాలల్లో ఆనలు దంచే వరకు అట్లా కొంత వరద నూక్కొస్తుంది. ఇప్పుడు తెలంగాణలో ఏడెట్లున్నదో అంతో మలకపోయేద్దాం పాన్రి. ఇలా ఆన గెరివిచ్చింది గాని వరద అయితే వార్తనే ఉంది అంతటా. ఆసిఫాబాద్ లో ప్రాణహిత పెన్గంగా నదులు వంగి తుమ్మడహెట్టి దగ్గర పుష్కర ఘాట్లు బెజ్జుల్రా పంట పొలాలు మునిగినాయి. దిందా గ్రామం వరదలనే ఉన్నది. జిల్లా కలెక్టర్ హరిత మేడం తుమ్మడహెట్టి దగ్గర పరిస్థితి అరుచుకొని వచ్చింది. బాసర దగ్గర గోదారమ్మకు పూజలు చేసిరు భక్తులు. భద్రాచలం దగ్గర 43 అడుగులకు వరద పెరిగితే మొదటి ప్రమాద హెచ్చరిక పెట్టిండ్రు. సీతమ్మ వాగు వంగి పన్నశాల దగ్గర దేవుళ్ళ విగ్రహాలు నారచీరల ఏరియా దుకాణాలు మునిగినాయి. ములుగు జిల్లా రామన్నగూడెం పుష్కరఘాట్ దగ్గర 16 మీటర్లకు వచ్చే వరకు రెండో ప్రమాద హెచ్చరిక పెట్టిండ్రు. దేవాదుల ఎత్తిపోతల దగ్గర 9 మోటార్లు ఆన్ చేసి నీళ్లు ఎత్తిపోస్తున్నారు. ఇల్లంపల్లి 15 గేట్లు, జూరాల 17 గేట్లు ఎత్తిండ్రు. కడం ప్రాజెక్టు మీదకెళ్లి వరద తగ్గే వరకు గేట్లు కిందికి దించిండ్రు. కాళేశ్వరం కింద కట్టిన మేడిగడ్డకు మస్తు వరద వస్తుంది, కానీ ఆగబట్టే ఛాన్స్ లేక 85 గేట్లు ఎత్తి పెడితే గిట్ల కిందికి పోతుంది గోదారమ్మ. చెరువులు కుంటలు నిండి అలుగులు వాడుతుండే వరకు వ్యవసాయానికి ఇక తిప్పలు తప్పినట్టే అనుకొస్తున్నారు రైతులు. వర్షం రాదు నాటేయము అని అనుకున్నాం, కానీ వర్షాలు కొడుతున్నాయి కాబట్టి ఇది దీనివల్ల నాటు వ్యవస్థ ఛాన్స్ వచ్చింది. పోయినసారి వేసిన దాంట్లో సగం కూడా నాట్లు కాలేదు, నిన్న ఇవ్వాలనే నాట్లు అవుతున్నాయి. ఇంకో 10 రోజులు లేట్ అయితే ఆల్రెడీ నాట్లు ముదిరిపోయినాయి. ఇప్పుడు టైం పడ్డట్టే. వాగులు వంకలు ప్రవహిస్తున్నాయి, దాదాపు 90% చెరువులు కూడా నిండినాయి. దేవుడి దయతోనే మంచిగా వర్షాలు పడ్డాయి. ఇట్లానే ఇంకొక 2-3 రోజులలో మళ్ళీ గట్టిగా వర్షం పడితే ఇక పొలాలన్నీ గడ్డకెక్కినట్లనే రైతులకు కొద్దిగా మంచిగా ఉంటుంది, పొలాలు ఎండిపోకుండా. కరీంనగర్ నాట్లేస్తానికి మహారాష్ట్రకి వెళ్ళి వచ్చిరట ఒక 20 మంది కూలీలు. 10 ఏడు వచ్చిపోతుండే వరకు వాళ్ళకి మన మాట వచ్చింది, పాట వచ్చింది. నెల ఇక్కడనే ఇంటికాడే ఉన్నాం మేము. ఇంటికాడ పని దొరకలే మాకు. ఇప్పుడు వర్షం పడుతుంది, నాటు దొరుకుతుంది. ఇంకా నెల దొరికితే మంచిగా అవుతుంది. ఉయ్యాలో 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 రామ్నే శ్రీరామ ఉయ్యాలో, బతుకమ్మ పండుగ ఉయ్యాలో రామ్నే శ్రీరామ ఉయ్యాలో. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ పెద్ద చెరువు మత్తడి వస్తే ఒడ్డుకు వలలు పట్టుకొని నిలబడ్డారు చేపలు పడుతోళ్ళు. బయటికి రాకుండా ఇప్పుడు అది కట్టినాం కదా, ఒకప్పుడు అంత కట్టినాం కట్టి బయటికి రాదు. ఏమైతే చిన్న చిన్నవి పొడిపే పరగలు గవి వస్తాయి, వాళ్ళు పడితే మాకు బతుకు. ఇప్పుడు చిరుకులు పడితే జర మంచిగా కనిపిస్తుంది, పరమాయమంటాను. తెలంగాణ అంతటా దగ్గర పట్టున్న జలపాతాల కాడికి పోయి ఎంజాయ్ చేసి వస్తున్నారు పబ్లిక్. పెద్దపల్లి జిల్లా రామన్గుండాల జలపాతానికి గిట్ల లైన్లు కట్టిరు అంతా. మీరు నజరేసిండ్రో లేదో, మీ గల్లీలో పొంట సీసీ రోడ్లు పోస్తుంటేనో, రోడ్ల మీద రిపేర్లు చేస్తుంటేనో, డ్రైనేజీలు కడుతుంటేనో ఆడ ఓ బ్యానర్ రాసి పెడతారు, మీరు కట్టిన పన్నులతోటి ఈ పనులు చేపిస్తున్నామని. పబ్లిక్ పైకం ఎట్లెట్లా ఖర్చు పెడుతున్నారో చెప్పే జిమ్మేదారి గవర్నమెంట్ అన్నట్టు. సర్కార్ సందుకల ఎన్ని వందల కోట్లున్నా ఒక్క రూపాయి కూడా ఆ లిస్టానికి ఖర్చు పెట్టే అధికారం ఉండదు. కానీ ఉల్టా చేసినందుకే ఓ పాత మంత్రి మీద గీ కేసు నడుస్తుంది.
కార్ రేస్ కేసుల నాంపల్లి ఏసీబీ కోర్టుకు వచ్చిండి ఇలా కేటీఆర్ సారు. రామన్న ఏవన్ మరి కోర్టులు ఇయ్యాలనే ఫస్ట్ విచారణ చాలైతే ₹1,00,000 ఇద్దరిని షూరిటీ ఇచ్చిండు. అంటే విచారణ నడిచేదాకా రాష్ట్రం దాటి పోనని కోర్టుకు ఇచ్చే హామీ అన్నట్టు. అట్లనే A2 అరవింద్ సారు, A3 BLN రెడ్డి కూడా హాజరయ్యిండ్రు. క్యాబినెట్ పర్మిషన్ లేకుండా కార్ రేస్ పెడతానికి 55 కోట్లు కాలర్ కంపెనీకి పంపిర్రు అనేది కేసు. పాత గవర్నమెంట్ లో జరిగితే కాంగ్రెస్ సర్కార్ ఏసీబీ ఎంక్వైరీ చేసిండ్రు. మల్క అందరిని పిలిచి విచారణ చేసినాక నోటీసులు పంపితే కోర్టుకు వచ్చిర్రు అన్నట్టు. ఇయ్యాలనే తొలత కాబట్టి విచారణ వచ్చే నెల 25కు వాయిదా పడ్డది. ఇదే కేసులో 75 పేజీల ఛార్జ్ షీట్ కోర్టుకు సమర్పించింది ఏసీబీ. 14 మంది సాక్షులను ఎంక్వైరీ చేసి మెయిన్ కుట్రదారు రామన్య అని రాసుకొచ్చిండ్రు. కార్ రేస్ కేసు తోటి సర్కార్కు ఏ కాని ఆమ్దాని లేదట. ఉల్టా HMDAకే 75 కోట్లు నష్టం వచ్చిందట. రేసుకు పర్మిషన్ ఇచ్చి సర్కార్ పైకం పంపినందుకు కారోళ్ల ఖాతాలో ఉల్టా 44 కోట్లు పడ్డాయట. ఇది పక్కా క్విడ్ ప్రోకో అనుకొచ్చిండ్రు. అంటే నీకు అది నాకు ఇదని ముందే బేరం మాట్లాడు అన్నట్టు. మొత్తం 3 సీజన్ల కార్ రేస్ తోటి సర్కార్ మీద 600 కోట్ల బరువు పడుతుందట. గా ముచ్చట దాచిపెట్టి రామన్న అరవింద్ సార్లు కుట్ర చేసిరని చెప్పింది ఏసీబీ. HMDA చీఫ్ ఇంజనీర్ గా పనిచేసిన BLN రెడ్డి సార్ కూడా చేయగలిపిండట. దానికి సార్కు అందిన కట్నము గా కుర్చీలో ఎక్కువ రోజులు కూర్చోబెడతామని హామీ ఇచ్చిండట కేటీఆర్ సారు. ఎన్నో మాటల రామన్ననే చెప్పే నేనే ఆర్డర్ చేసినా నేనే పైకం ఇచ్చినా అరెస్ట్ చేస్తే జైలుకు పోతా యోగా చేసుకుంటా అని. మరి 25 నాడు ఏం తేలుతుందో కార్ రేస్ కేసులో శుభం కారెట్ ఎట్లా వాడుతుందో. వామ్మో ఈ కథ ముద్దుగానే ఉన్నది. జంతర్ మంతర్ ధర్నాల పోరలు శితం రీల్స్ చేసిండ్రు కదా. అందులో సెంటర్ వాళ్ళను లీడర్లను తిట్టినే గుర్తుపట్టి వాళ్ళ మీద కేసులు పెట్టించుడు లేదంటే సారీ చెప్పించుడు నడుస్తుందటబ్బా. ఏదో తెలియక మాట్లాడినా ఆ మందిలో ఏం మాట్లాడినో తెలియదు తప్పైందని అనుకుంటా వీడియోలు పెడతాన్రు. గీ ముచ్చట రేపు క్లియర్గా చెప్పుకుందాం కానీ ఇప్పుడైతే గీ ముఖ్యమైన వీడియోలు చూసేయండి. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సాథియో. రాత్రి 11-12 కాగానే వీడియో గుంజి పబ్లిక్ లకి ఇస్తున్నాడు ప్రధానమంత్రి సారు. 6 రోజుల కంచెలు ఇదే కథ. మరి ఏ వీడియో ఎందరు చూసిర్రు కింద ఏం రాసిరని కూడా చెప్తున్నాడు. నడమో మళ్ళొక పారి పేపర్ లీక్ కాకుండా గొట్టు రూల్స్ తెస్తున్నాము, అట్లా చేస్తాము ఇట్లా చేస్తున్నామని సందేశాలు మొత్తం సెల్ఫీ వీడియోలనే. फिर से कोई पेपर माफिया, पेपर लीक करने वाली गैंग, देश के बच्चों के भविष्य के साथ खिलवाड़ करने वाली गैंग, उनको बख्शा नहीं जाएगा. इसलिए कठोर कानूनों की भी जरूरत है. గమ్మత్ ఏంటంటే ఇదే ముచ్చట మీద పార్లమెంట్ లో టగ్గపారు నడుస్తుంటే ప్రధానమంత్రి మోడీ సార్ తొంగి చూస్తూ లోక్సభకు వస్తలేడు, రాజ్యసభకు వస్తలేడు. లాఠీ చార్జు, టియర్ గ్యాస్, పెల్లెట్ గన్స్ వాడకం మీద ఇంత పెద్ద గడబడైతున్నా ప్రధానమంత్రి గారు వచ్చి సమాధానం చెప్పలే. మాట్లాడాలని ప్రతిపక్షాలు ఎంత మొత్తుకున్నా రానంటే రానన్నట్టుగానే ఉన్నాడని గరమైతున్నారు పడన్ పార్టీ లీడర్లు. ఆఖరికి పోలీస్ మంత్రి అమిత్ షా సార్ కూడా పార్లమెంట్ లో ఉపడతలేడు. మరి नीट के पेपर लीक के डिस्कशन में अमित शाह जी नहीं है, मोदी जी नहीं है, लेकिन रात में 11 बजे को 12 बजे को पार्लियामेंट जाते हुए रील्स बना के अपलोड कर रहे हैं कि अरे वाह इतना टाइम में भी काम कर रहे हैं, इतना लेट भी काम कर रहे हैं. ये इनका मार्केटिंग सरकार है. లెక్కకైతే గిసొంటి ముఖ్యమైన ముచ్చట్లుంటే ఇలేకలరం పిలుచుకొని ఏం చేయబోతున్నది ఎట్లా చేసేది వివరంగా చెప్తారు. ప్రధానమంత్రి పదవికి ఎక్కిన ఈ 12 ఏళ్లలో మోడీ సార్ ఒక్కటంటే ఒక్కడిగిన ప్రెస్ మీట్ పెట్టని ముచ్చట యాద్ చేస్తున్నారు. मुझे लगता है उनको इन्फ्लुएंसर बनना चाहिए. बहुत अच्छा कर रहे हैं वो, एज ए इन्फ्लुएंसर बहुत अच्छा काम कर रहे हैं. प्रधानमंत्री की कुर्सी छोड़ दे, इन्फ्लुएंसर बन जाए, प्रधानमंत्री का काम कोई और कर लेगा. అగనట సప్పుడు కాకుండా రాజీనామా పెట్టి మా లెక్క సోషల్ మీడియాలో రీల్స్ చేసుకుంటే బాగుంటుందని సలహాలు ఇవ్వబట్టే పెద్ద జిల్లా పూర్వ అభిజిత్ అన్న గారు. ఈ రాత్రికి ఏం వీడియో ఇడుస్తాడో గానీ ప్రధానమంత్రి సార్ ఫాలోవర్లను అయితే మస్తు పెంచుకుంటున్నాడు. థ్యాంక్ యూ దోస్తో. మామ గల్లీలో మన బొమ్మనే పెద్దగా ఉండాలి. పక్కోళ్ళు ఎంత తెస్తారో చూద్దాం. దానికంటే ఓ 2 అడుగులు పెద్దదే పట్టుకొద్దాం. ఓ 10,000 ఎక్కువైనా సరే సెట్టింగ్ అద్దిరిపోవాలి. ఆడకట్టుకు మనదే హైలైట్ కావాలి అని అప్పుడే ప్లాన్లు వేస్తుండొచ్చు. అంతటా చందాలు వసూలు చేయాలన్నాయే, ఇగ్రానికి ఆర్డర్ ఇవ్వాలన్నాయే, కడమ పనులు అరుచుకోవాలన్నాయే. ముందే చూసుకోవాలి కదా. అప్పటరకు ఏడేడు ఎట్లెట్లుందో చెప్పుకుందాం. ఇప్పుడైతే గీ ముచ్చట చూడుండ్రి. గణేష్ పండుగ వస్తుందని పెద్ద పెద్ద మండపాలు వేసేటోళ్ళు మంచిగా నాలకి ముచ్చట. పట్నంలో 16 ఫీట్ల కంటే పెద్ద విగ్రహం పెట్టొద్దని పెద్ద పోలీసు సజ్జనారు సార్ ఆర్డర్ వేసిండు. బడా బడా గణపతులైతే తీసుకుపోవుడు తీసుకొచ్చుడు తిప్పలైతది, మోతాది పెట్టుకోవాలని కోరుతున్నాడు భక్త సంఘాలను. మీద కరెంటు తీగలు, ఫ్లైఓవర్ల కింద తిప్పలు, మెట్రో స్టేషన్ల కింద ట్రాఫిక్ జాములతోటి రథాలు నడుపుడు కష్టమైతుందట. తయారు చేసేటోళ్లతో మీటింగ్ పెట్టి వాళ్ళకు కూడా చెప్పిండు చిన్న బొమ్మలే ఉండాలని. కానీ గీ ముచ్చట 6 నెలల కింద చెప్పాల్సింది ఉండే సారు. దూల్పేట, కడమ ఏరియాలలో పెద్ద పెద్ద రెడీ చేసి పెట్టిరు. మరి 18-20 ఫీట్ అయిపోతాయి మొత్తం. 20 ఫీట్
కిందనే ఉండాలి, మంచిగా ఉంటుంది. తీసుకో వాళ్ళు వస్తారు, మళ్ళీ బ్రేజ్లు ఉంటుంది. పండుగకు నెల 15 రోజులున్నా ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్లు అయితేనే ఉన్నాయి. ఎంత ఎత్తు పెడితే అంత గొప్పగా చేసినట్టని మనోళ్ళ ఆపోచన అయ్యమాలి. లాస్ట్ 23 ఫీట్స్ పెట్టినాం, ఇప్పుడు 23 అదే సేమ్ ఫీట్. లాస్ట్ 170 దాకా వెళ్ళింది, ఇప్పుడు 2 లాక్ చిల్లర వెళ్తుంది. ఇక ఖైరతాబాద్ బడా గణేష్ పనులు జోరుగా నడుస్తున్నాయి. ఈ తాపకు 69 అడుగులు. బయటి రాష్ట్రాలకేంచి కళాకారులు పనులు వచ్చి రప్ప చేస్తూనే ఉన్నారు. ఈయన్నే తయారైతడాయే. నిమజ్జనం అంతా సపరేట్ ఉంటది కాబట్టి ఆ రూల్స్ ఈడేమి ఉండవన్నట్టు. 25 దాకా అయితే స్టీలు, 30 టన్నుల దాకా కర్రలు వచ్చినాయి. 1000 బ్యాగుల మట్టి ఆర్డర్ ఇచ్చినాము, అది వచ్చిన తర్వాత అదొక 10 టన్నుల దాకా ఉంటుంది. ఇక మీ గల్లీలు ఎంత పెద్ద గణపతిని పెడతారో కానీ 16 ఫీట్లు దాటొద్దని పోలీసు వాళ్ళు ఏమన్నా చెప్తున్నారేమో చూసుకోరి మరి. పెట్రోల్ రేట్లు పెరిగితే ఎడ్ల బండ్లు కట్టుడు, సైకిళ్లు దొక్కుడు, కూరగాయలు పిరమైతే తరాజులు పట్టుకొని బంగారం లెక్క జోకుడు, రోడ్లు లండులండైతే నాట్లేసుడు, గుంతలు పడితే అండ్ల లీడర్ల బొమ్మలు పెట్టుడు, మడుగులైతే చేపలు పట్టుడు. ఇట్లా సర్కార్ను క్వశ్చన్ చేస్తానికి ఎరైటీ నిరసనలు చేస్తుంటారు. ఇప్పుడు మీరు చూడబోయే చూత గసొంటిదేనబ్బా. రాహుల్ గాంధీ సార్ వచ్చిండు, ఉండిలా పైసలు వేసిపోయిండు, గంతే అందులోకెళ్ళి లటుక్కున గుంజి జేబుల నూక్కుండు. ఇగేముంది, భక్తులు తలో దిక్కుకెంచొచ్చి తోముడు దోమితే దెబ్బ ఉరుకుడు. పార్లమెంట్ ఆకిట్లా సమాజ్వాదీ పార్టోళ్ళు దినం గల్లెపెట్టెలు పట్టుకొని ఎరైటీ నిరసనలు చేస్తుంటే ఇమ్మతికి ఇలా కాంగ్రెస్ ఎంపీలు కూడా వచ్చిండ్రన్నట్టు. అయోధ్య రామ మందిరంలా చందాల పైకం మాయం చేసిండ్రు, భక్తుల కానుకలు కథం పట్టించిండ్రని దేశమంతా ఎరికేటట్టు ఈ కార్యం నడుస్తుందన్నట్టు. దేవుని గల్లపెట్టలే కాపాడలేరు, ఇక పేపర్ లీక్ కాకుంటే ఏం చూస్తారని ఎడ్డిస్తున్నారు సెంటర్ గవర్నమెంట్ ను. उनसे क्या उम्मीद करोगी कि इस तरह के पेपर लीक नहीं होंगे, परीक्षाएं रद्द नहीं होंगी? संदेश साफ है, जो श्रद्धा के साथ खिलवाड़ कर सकते हैं वो हमारे युवा नौजवानों के भविष्य के साथ भी खिलवाड़ कर रहे हैं. ఉత్తగా ఇలేకర్ల మీటింగ్ పెట్టి అట్లా ఇట్లా అని మాట్లాడిన దానికంటే గిట్లా ఉండీలు పెట్టి నిరసన చేస్తే ఎక్కువ మంది చూస్తారు కదా. మరి అది కూడా పార్లమెంట్ ముంగట. ఐడియా అద్దిరిందిలే. శినుకు పడ్డది, కొంత చింత తీరింది, కానీ పంటలైతే వెనకకే అయినాయి. ఈ పాటికే ఊర్లలో పొలాలు పచ్చబడాలి, చేన్లు పూతకు రావాలి. ఇప్పుడిప్పుడే మొలకలు ఎత్తుతున్నాయి. బోర్లు పోసిన కాడ నాట్లు పడ్డా నీళ్లు చాలక ఎండిపోయే పరిస్థితి ఉండే. ఈ ఆనలకు జరంత నిమ్మల పడ్డట్టే. కాలం వెనుకకైనా ఇప్పుడిప్పుడే పొలాలు అవుతున్నాయి అంతటా. మరి కడమ పంటల కథ ఏంది? ఎస్సీ ఎస్టీ రైతులకేమో 90% సబ్సిడీ, మిగతా బీసీ మిగతా రైతులకేమో మధ్యతరగతి చిన్నకారు రైతులకేమో 70% సబ్సిడీ ఆ ప్రకారంగా ఇవ్వాలనేటువంటి ఆలోచన కూడా. అగనట వరి కాకుండా ఏరే పంటలేస్తే ఇత్తనాలు డ్రిప్ మీద గింత సబ్సిడీ ఇయ్యాలని సర్కార్కు రిపోర్టు పంపింది ఎల్నినో కమిటీ. 4-5 రోజుల సంధి రాష్ట్రంలో నాట్లు జోరుగైతున్నాయి. ఆల్చమైన ఆనలు పడ్డందుకు కొంత రంది తీరినట్టే. కానీ ఎల్నినో చేపట్టి ఏడాదంతా తిప్పలే ఉంటదట. తక్కువ నీళ్లతోటి పండే పంటలు వేయాలని సర్కార్ చెప్తుంది కదా. ఎట్లెట్లా చేస్తే బాగుంటదో అరుసుకోవాలని ఓ కమిటీ వేస్తే ఏమేం బండియొచ్చు, ఖర్చు కతేంది, ఏం చేస్తే రైతులకు ఫాయిదా అవుతుందో గవర్నమెంట్ కు రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఉత్తగా హైదరాబాద్ లో కూర్చొని డిసైడ్ చేయలేదు. ఊర్లలోకి పోయిండ్రు, రైతులతో మాట్లాడిండ్రు, గీ ముచ్చట చెప్పిండ్రు. ఈ 3-4 రోజుల నుంచి పడుతున్నటువంటి వర్షాల వల్ల ఇవాళ 11% లోటు వర్షపాతం ఉందనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇంకా పడాల్సిన దానికంటే తక్కువ ఆనలే ఉన్నాయట. అటు మంత్రులు సుతా ఇదే మాట చెప్పబట్టిరి. పొలాలకు బదిలీ చేన్లు పెట్టుకోవాలని, కానీ జాలు పట్టు ఉన్న కాడ ఏరేటి వండేయని రైతులను బట్టిరి. ఇక రాష్ట్రంలో కూరగాయలు కూడా పక్క రాష్ట్రాలకెళ్లి తెచ్చుకోబడితిమి. ట్రాన్స్పోర్ట్ కిరాయిలు మీద పడి పిరమైతుండే. బర్లు ఆవులు జాదుడు తగ్గి పాలకు తక్లీవే ఉన్నదట మన తాన. గట్లనే చదువుకున్నోళ్ళు డైరీ ఫామ్ పెడతామంటే కూడా ట్రైనింగ్ ఇచ్చి లోను కూడా ఇప్పియాలని సర్కార్కు రిపోర్టులు చెప్పిండ్రు. గవర్నమెంట్ ఏం డిసైడ్ చేస్తుందో గాని రైతన్నలు సుతా అందరు వండించేటి కాకుండా మార్కెట్ల డిమాండ్ ఉన్నాయి వండిస్తే జెప్పున పోతే 4 రూపాయలు ఎక్కువ వస్తాయి. ఆలోచన చేయండి మరి.
పార్టీలు జెండాలు ఏమున్నా ఉద్యమకారులంటే ఉద్యమకారులే. తెలంగాణ కోసం తెగించి కొట్లాడినోళ్ళు, రాసినోళ్ళు, ఆడినోళ్ళు, పాడినోళ్ళు, మాట్లాడినోళ్ళు బొచ్చెడు మంది. ఎవ్వల ఏరియాల వాళ్ళు అందరిని జమగొట్టి లడాయిని ముంగట్కి తీసుకుపోయినోళ్ళు. జేఏసీ జెండా కింద నిలబడ్డ లీడర్లను జనం ఎప్పటికీ ఆది పెట్టుకుంటారు. గట్ల జంగుల ముంగట్కి నడిచిన ఓ ఉద్యమకారుడు కాలం చేసినందుకే పతొక్కలు తలుచుకుంటాన్రు ఆ లీడర్ను. పెన్మిటి పెద్ది సుదర్శన్ రెడ్డి సారు అంతిమ యాత్రల మస్తు ఏడ్చింది భార్య సప్న మేడం. పిల్లల నాగం చేసిపోయిండు, నమ్ముకున్న జనాన్ని ఇడ్సబెట్టిపోయిండని ఏడుస్తుంటే చూసేటోళ్లకు సుతా దుఃఖం ఆగలే, తోవ పొడుగుతా ఏడుపులే. సారుకు 5 రోజుల కిందట గుండెపోటొస్తే వరంగల్ల చూపించి ఆడికెళ్లి హైదరాబాద్ లో ఓ పెద్ద దవాఖాన్ల షెరిక్ చేసిండ్రు. డాక్టర్లు ఎంత తిప్పలు పడ్డా పానం దక్కలే. అర్ధమరాత్రి కాలం చేస్తే తెల్లారేటరకు నర్సంపేటకు తీసుకొచ్చిండ్రు. అమరవీరుల స్తూపం కాడ నివాళులర్పించిండ్రు మొదలు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ఉద్యమకారులు శితమందొచ్చిండ్రు పెద్ది అన్న మళ్ళా గానరాడని. అగో రోడ్ల మీద జనమే, బంగ్లాల మీద జనమే. ఫస్ట్ కాంచి బీఆర్ఎస్ పార్టీలుండి పాత వరంగల్ జిల్లాలో ఉద్యమాన్ని నడిపిన లీడర్ మరి తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా పెళ్లి చేసుకోలే. ఓ పారి ఎమ్మెల్యేగా కూడా గెలిచిండు. కేటీఆర్, హరీష్ రావు సార్లొచ్చి ఇంటోళ్లను ఓదార్చి ఎల్లకాలం పార్టీ అండగుంటదని ధైర్యం చెప్పిండ్రు. సర్కార్ తరపున మంత్రి సీతక్క, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలొచ్చి నివాళులర్పించిండ్రు. 51 ఏండ్లకే కాలం చేసిన సారుకు ఓ కొడుకు, ఓ బిడ్డే. ఆస్తులు సుతా పెద్దగా ఏం లేవ్వట. వివాహ భోజనంబు బగారా బువ్వ, కోడి కూర, విస్తరాకు, తాలింపు, పచ్చి పులుసు, కోడి పకోడి, బాబాయ్ భోజనం, ఆకలి రాజ్యం, తెలంగాణ రుచులు, రాయలసీమ రుచులు, వచ్చి తినిపో, కడుపు నిండా తిను అని గమ్మతి పేర్లు పెడుతుంటారబ్బా హోటళ్లకు. ఎరైటీగా ఉంటేనే కదా ఫేమస్ అయ్యేది. కొత్తగా ఏదో హోటల్ తెరిచినట్టుండ్రు, ఇటు అటు కుర్చీలేసిరు, ఖతర్నాక్ లైట్లు పెట్టిండ్రు. ఇక బోర్డు చూడండి, కాక్రోచ్ కేఫ్. అవు జిల్లా పురుగుల పేరు మీదనే ఒక కేఫ్ పెట్టిరు బీహార్ లా. పడుసోళ్ళని బొద్దింకలన్నందుకు అభిజిత్ అన్న అదే పేరుతోటి పార్టీ పెట్టి ఢిల్లీలో జంగులేపితే దేశమంతా ఈ పేరు మస్తు ఫేమస్ అయ్యింది. కొత్తగా పెట్టే షాయ్ హోటల్ కు ఏం పేరు పెడితే బాగుంటదని పునుకులాడితే కాక్రోచే కరెక్ట్ అనిపించిందట. ఇక ఏమున్నది, గదే పేరుతోటి కేఫ్ పెట్టిండు ఈ తమ్ముడు. పేర్ల జిల్లా పురుగు ఉండొచ్చు గానీ క్వాలిటీ మాత్రం కరెక్టే ఉంటదులో. కానీ తినేది తాగే దాంట్లో మాత్రం అవి రాకుండా చూసుకుంటే మంచిది. ఇక రేపు ఇంకే దందల కాక్రోచ్ పేరు పెడతారో గానీ ఇక పురుగంటనే మెచ్చరు ఎవరు కూడా. కానీ అదే పేరు ఇప్పుడు దేశంలోనే ఒక పెద్ద బ్రాండ్ అయింది పో. దొంగతనం జరిగిందంటే పోలీసులు వచ్చి ఫస్ట్ పునుకులాడేది సీక్రెట్ కెమెరాలు. ఎట్లొచ్చిండ్రు, ఎట్లా దోసుకున్నారు, ఎటు పోయినరో నజరేసి పట్టుకొస్తుంటారు. ఫోన్ నెంబర్లు, బండి నెంబర్ ప్లేట్ తోటి అడ్రస్ పట్టేస్తారు. 4 రోజులు ఆలస్యమైనా దొరకబడతారు. అయితే ఓ తాన చిత్రమైన దొంగతనం అయిందుల్లా. దొంగ ఎవరో తెలిసినా కేసులు పెట్టలేరు, అరెస్ట్ చేయలేరు, జైలు వేయలేరు. ఆడు మామూలు దొంగ కాదు మళ్ళా. తాళం తీయలేదు, సెటలు లేపలేదు, దొంగలు పడలేదు, కానీ 10 లక్షల ఇలువగల్ల బంగారం అయితే మాయము. బంగారం దుకుణంలో మాలెట్ల గయాబైందో తెలవక నెత్తెంటికలు వీక్కులాట మొదలు. ఇక సీక్రెట్ కెమెరాలు చెకింగ్ చేస్తే ఎలకరాజు ఎత్తుకపోయిండని తేలింది. 10 ఉంగురాలు, 3 గొలుసులు, 1 వజ్రము రోజు కొన్ని మోసుకపోయిండట ముద్దుగా. కెమెరాలో చూసుకుంటా పోయి తవ్వితే కలుగులో దొరికింది ఎలకెత్తుకపోయిన బంగారం అంతా. కర్ణాటకలో జరిగింది ఈ ఇచ్చంద్రమైన దొంగతనము. ఆకలైతే బంగారం తినేది కాదాయే, దూపైతే వజ్రం మింగేది కాదాయే. గణపతి పండుగ వస్తుందని దేవుని కోసం దాయొచ్చునో ఎట్టనో మరి. ఇంకా నయం బయటికి మోసుకపోలే. ఆ అంకల్ల ఎవరి నజర్లనన్న పడితే దుర్బిని పెట్టుకొని ఎంకులాడినా ఏ జాడ పడకపోవు. మొత్తానికి దొరికింది కాబట్టి ఎలకరాజు పనితనానికి అంత నవ్వుకుంటారు. లేకుంటే బంగారం పోయిందనే బదనామంతా అంట్లో పనిచేసేటోళ్ళ మీదికెంచే పోవునో ఏమో పో. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్ మార్ వార్తలు ఉంటాం మళ్ళా. నమస్తే.